నమస్కారం. ఈరోజు మనం ఎంతో లోతైన అలాగే మనందరికీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పక ఉపయోగపడే ఒక అద్భుతమైన అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే హైడీ ప్రీబ్ రాసిన ప్రఖ్యాతిగాంచిన పుస్తకం గురించి. దిస్ ఈజ్ మీ లెటింగ్ యూ గో బుక్ బై హైడీ ప్రీబ్స్ సమ్మరీ ఇన్ తెలుగు ఇన్ డీటెయిల్. ఇదే మన ఈ విశ్లేషణ ప్రధానాంశం. బ్రేకప్స్, ఎమోషనల్ హీలింగ్, ఇంకా ముఖ్యంగా గతాన్ని వదిలేసి ముందుకు సాగడమనే ఎంతో కష్టమైన విషయాలను ఈ పుస్తకం చాలా సున్నితంగా వివరిస్తుంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అస్సలు విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ ఎమోషనల్ విషయాలను మనం మాతృభాషలో అంటే తెలుగులో ఎందుకు తెలుసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? ఇక్కడే ఒక ఆసక్తికరమైన ఫ్యాక్ట్ ఉంది. ట్రెంటో యూనివర్సిటీ వాళ్ల పరిశోధన ప్రకారం ఇలాంటి వ్యక్తిగత వికాసానికి సంబంధించిన విషయాలను మన సొంత భాషలో విన్నప్పుడు మన మెదడు వాటిని 35% ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుందట. అంటే ఆ ఎమోషన్స్ మనసుకు మరింత దగ్గరవుతాయి కదా. అందుకే ఈ పుస్తక సారాంశాన్ని మనం ఇంత స్పష్టంగా విశ్లేషించుకుంటున్నాం. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. అసలు గతాన్ని వదిలిపెట్టటం అంత కష్టమెందుకు? నిజం చెప్పాలంటే మనమందరం జీవితంలో ఏదో ఒక దశలో ఈ ఫేజ్ని ఫేస్ చేసే ఉంటాం, అవునా? పాత జ్ఞాపకాలను వదిలేసి పూర్తిగా ఒక కొత్త జీవితంలోకి అడుగుపెట్టడం అనేది అక్షరాల ఒక పెద్ద ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఈ ప్రశ్నకు సమాధానాలు వెతుకుతూనే ఆ హృదయవేదన నుండి ఎలా బయటపడాలో ఈ ప్రయాణంలో మనం అన్వేషిద్దాం. ఓకే, ఈ ప్రాసెస్లో మొదటి దశ ఏమిటంటే లెటింగ్ గో ఇస్ అ జర్నీ. అంటే గతాన్ని వదిలిపెట్టడం అనేది ఒక సుదీర్ఘమైన ప్రయాణం. ఇది ఒకరోజులోనో లేక రాత్రికి రాత్రో జరిగే మాయ కాదు. దీనిని లాడర్ ఆఫ్ హ్యాపీనెస్ లేదా ఆనందపు నిచ్చెన అని పిలుస్తారు. హీలింగ్ అనేది ఎప్పుడూ ఒకే సరళ రేఖలో సాఫీగా సాగదు. అది అచ్చం ఒక నిచ్చెన ఎక్కడం లాంటిది. ఒకరోజు మనం ఎంతో ఉత్సాహంగా పైకెక్కుతాం, ఒబ్బా అంతా సెట్ అయిపోయింది అనుకుంటాం. కాని మరుసటి రోజు ఏదో చిన్న పాత జ్ఞాపకం గుర్తొస్తుంది, అంతే, మళ్లీ జారి కింద పడతాం. నొప్పి నుండి విముక్తి పొందే ఈ ప్రయాణంలో ఇలాంటి ఎత్తుపల్లాలు ఉండటం 100% సహజం. ఇలా కింద పడగానే మనం ఫెయిల్ అయిపోయినట్లు కాదు సుమా, మనమింకా ఆ ప్రాసెస్లోనే ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అసలు ముందుకు సాగే రియాలిటీ ఎలా ఉంటుందో చూస్తే అందులో ఎన్నో రకాల దశలు కనిపిస్తాయి. కొన్ని రోజులు మనం ఎంతో కాన్ఫిడెంట్గా ముందడుగు వేస్తాం. మరికొన్ని రోజులో సడన్గా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆ నిచ్చెన చివరి మెట్టును గట్టిగా పట్టుకుని ఏడుస్తాం లేదా బాధపడతాం. అప్పుడప్పుడు 2 అడుగులు వెనక్కి వేసినట్లు కూడా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన అద్భుతమైన విషయం ఒకటుంది. కాలం గడిచే కొద్దీ పాత కాగితం మీద రాసిన సిరారంబు ఎలాగైతే మెల్లగా ఫేడైపోతుందో మన మనసులోని ఆ పాత జ్ఞాపకాల ప్రభావం కూడా అలాగే క్రమంగా మసకబారిపోతుంది. ఇది పక్కా. ఇక మన ప్రయాణంలో తర్వాతి సెక్షన్కు వద్దాం. అదే నో రైట్ పర్సన్ రాంగ్ టైం. ఇది విడిపోయిన తర్వాత చాలామంది తమను తాము నమ్మించుకునే ఒక పెద్ద అబద్ధం గురించి చర్చిస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్లో మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే అబ్బాయి లేదా అమ్మాయి చాలా మంచోళ్ళు, కాకపోతే మన టైం బాగలేదు అని మనం తరచుగా అనుకుంటూ ఉంటాం. కాని ఇది మనం చెప్పుకునే ఒక సాకు మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవమేమిటంటే నిజంగా సరైన వ్యక్తి మన జీవితంలో ఉంటే వాళ్లు మన కలలకు ఎప్పుడూ అడ్డుపడరు, మన ఎదుగుదలకు ఒక కోపైలట్లాగా తోడుగా ఉంటారు. ఆయా పరిస్థితులకు తగ్గట్లుగా వాళ్లు సర్దుకుపోతారు తప్ప కష్టాలు రాగానే మధ్యలో వదిలేసి వెళ్లరు. వాళ్లు మనకు తోడుగా ఉండి ఆ చెడ్డ సమయాన్ని కూడా సరైనదిగా మారుస్తారు. అదే హెల్దీ రియాలిటీ. అలాగే పర్ఫెక్షన్ లేదా పరిపూర్ణత అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే. అసలు తప్పులే లేని ఒక పర్ఫెక్ట్ సోల్మేట్ కావాలనే ఒత్తిడి మనకు నిజంగా చాలా అలసటను ఇస్తుంది. నిజమైన ప్రేమ, బలమైన బంధమనేవి ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడవు. మనుషుల్లో ఉండే చిన్న చిన్న లోపాలను, ఆ మెస్సీగా ఉండే అసలైన వ్యక్తిత్వాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించినప్పుడే అవి ఏర్పడతాయి. మనందరం కేవలం సాధారణ మనుషులమే అన్న నిజాన్ని మనం మనస్ఫూర్తిగా అంగీకరించాలి. ఈ విషయంలో హైడీ ప్రీబ్ ఒక అద్భుతమైన హార్డ్ హిట్టింగ్ మాట అంటారు. కొన్నిసార్లు ఒక కథకు బ్రేకప్ అనేది అత్యంత సంతోషకరమైన ముగింపు కావచ్చు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షర సత్యం. ఒక బంధం ముగిసిపోవడమంటే అది మన వైఫల్యం కాదు. మనం అనుకున్నట్లు జరగలేదని మొదట్లో చాలా బాధపడతాం. కాని మనల్ని మనం మరింత మెరుగుపరుచుకోవడానికి, గ్రో అవ్వడానికి అదొక అద్భుతమైన ఉత్ప్రేరకంలాగా పనిచేస్తుంది. ఆ కోణంలో చూస్తే ఆ ముగింపే ఒక కొత్త జీవితానికి ఒక అద్భుతమైన నాంది అవుతుంది. సరే, ఇక తర్వాతి విభాగానికి వద్దాం. ఫర్గివ్నెస్ అండ్ సెల్ఫ్ లవ్, క్షమాగుణం మరియు స్వీయ ప్రేమ గురించి ఇప్పుడు చూద్దాం. ఇది చాలా డీప్ కాన్సెప్ట్ అండి.
ప్రేమ అనేది మన అసలు వ్యక్తిత్వాన్ని మనం చంపుకునేలా చేసే ఒక ఎడిక్షన్ లేదా వ్యసనం కాకూడదు. ఎవరికోసమో మన కలలను, మన కోరికలను, మనకంటూ ఉన్న వాల్యూస్ని వదులుకుని వాళ్ళ ఇష్టాలకు తగ్గట్లుగా ఒక అచ్చులో పోసినట్లు మారిపోవడం చాలా చాలా ప్రమాదకరం. మనం ఎలా ఉన్నామో అలా అంగీకరించేది నిజమైన ప్రేమ కదా. ఆరోగ్యకరమైన ప్రేమ ఎప్పుడూ స్వేచ్ఛనిస్తుంది కానీ మనల్ని ఒక పంజరంలో బంధించదు అన్న విషయం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అసలు నిజమైన హీలింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? గతంలో చేసిన తప్పులను, లోపాలను ఎప్పుడైతే మనం క్షమిస్తామో అప్పుడే మొదలవుతుంది. ఇతరులను క్షమించడం ఎంత ముఖ్యమో పాత సంబంధంలో మనం చేసిన పొరపాట్లకు మనల్ని మనం క్షమించుకోవడం కూడా అంతే ముఖ్యం. నేనెందుకలా చేశాను, నేనెందుకంత పిచ్చుగా ప్రవర్తించాను అని పదే పదే గిల్టీగా ఫీలవ్వడం మానేయాలి. మనల్ని మనం అంగీకరించినప్పుడే ఆ చేదు భావనల నుండి మనకు పూర్తి విముక్తి లభిస్తుంది. మరీ ఇక్కడిదాకా బాగానే ఉంది. ఈ ఎమోషన్స్ నుండి బయటపడటానికి ప్రాక్టికల్ మార్గాలు ఏమిటి? ఓకే, ఈ ప్రాసెస్ ఎలా బిల్డ్ అవుతుందో తర్వాతి విభాగంలో చూద్దాం. అదే వేస్ టు ఓవర్కమ్ ద పెయిన్. ఈ బాధను అధిగమించడానికి ఖచ్చితంగా ఒక టైంలైన్ ఉంటుంది. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. బ్రేకప్ అయిన ప్రారంభ వారాల్లో ఒక పెద్ద అలలాగా విపరీతమైన బాధ ముంచెత్తుతుంది. ఇక నెలల విషయానికొస్తే ఆ బంధంలో మనమున్న కాలంలో కనీసం సగం సమయం గడిస్తే కాని ఆ పాత జ్ఞాపకాలను మర్చిపోవడం మొదలుపెట్టలేమని ఒక అంచనా ఉంది. ఇక ఆ లాస్ని పూర్తిగా ప్రాసెస్ చేసి బయటపడటానికి సుమారుగా 1 సంవత్సరం సమయం పడుతుంది. కాబట్టి మన ఎమోషన్స్కు కొంత సమయం ఇవ్వడం అనేది చాలా న్యాచురల్. ఈ విషయంలో మనల్ని మనం అస్సలు తొందర పెట్టుకోకూడదు. ఇక ఆ బాధ నుంచి ముందుకు సాగడానికి ప్రధానంగా 4 ప్రాక్టికల్ స్టెప్స్ ఉన్నాయి. నంబర్ 1, కొత్త విషయాలను ప్రయత్నించడం, మనసుకు నచ్చిన కొత్త అలవాట్లను నేర్చుకోవడం. నంబర్ 2, ఇమోషనల్ స్ప్రింగ్ క్లీనింగ్, అంటే మనసుకు భారం కలిగించే పాత జ్ఞాపకాలను, పనికిరాని వస్తువులను మన ఇంటి నుంచి, మన జీవితం నుంచి ఊడ్చి పారేయడమన్నమాట. నంబర్ 3, ఆత్మీయులతో, స్నేహితులతో మన సోషల్ కనెక్షన్స్ని మళ్లీ పెంచుకోవడం. అండ్ ఫైనలీ నంబర్ 4, బాధ అనే అలలను ఎదురించకుండా, అడ్డుకోకుండా ఆ అలలపైన అలా ప్రయాణించి ఒడ్డుకు చేరుకోవడం. ఏడుపొస్తే ఏడ్చేయాలి, అంతే. ఈ 4 స్టెప్స్ రికవరీకి అద్భుతంగా పనిచేస్తాయి. సో మనం ఈ ఎమోషనల్ జర్నీలో ఫైనల్ స్టేజ్కొచ్చేశాం. అదే వెల్కమ్ టు ఎ న్యూ లైఫ్, ఒక సరికొత్త జీవితానికి స్వాగతం. ఇది ఎంతో ఆశాజనకమైనది. మన ఇండిపెండెన్స్ని, మన స్వాతంత్ర్యాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకునే దశ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఒంటరిగా ఉండటమంటే భయపడిపోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఒక లోన్లీనెస్ లాగా కాకుండా మనల్ని మనం కొత్తగా డిస్కవర్ చేసుకోవడానికి, మన పాత ప్యాషన్స్తో తిరిగి కనెక్ట్ అవ్వడానికి దొరికిన ఒక పర్సనల్ రిట్రీట్ లాగా భావించాలి. ఎవరో ఒకరు లేకపోతే నా జీవితం శూన్యం అనే డెస్పరేషన్ నుంచి బయటపడి మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా ఎంతో ఆనందంగా, స్వతంత్రంగా నిర్మించుకోవడానికి దొరికిన ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇది. ఇక ముగించే ముందు మనమందరం లోతుగా ఆలోచించాల్సిన ఒక ప్రశ్న: అసలైన హ్యాపీ ఎండింగ్ అంటే ఒకరికి దొరకడమో లేదా ఒకరిని సొంతం చేసుకోవడమో కాదు. ఈ ప్రయాణం మరియు ఆ ప్రయాణంలో మనలో మనం కనుగొనే ఆ అపారమైన ప్రేమే అసలైన హ్యాపీ ఎండింగ్ అయితే? ఆలోచించండి. అవును, మనల్ని మనం ప్రేమించుకోవడమే అన్నిటికంటే పెద్ద గెలుపు. ఈ అద్భుతమైన ఆలోచనతోనే మనం ముందుకు సాగుదాం. ఈ లోతైన విశ్లేషణ మనందరికీ ఎంతో కొంత స్పష్టతను ఇచ్చిందని ఆశిస్తున్నాను. మాతో పాటు ఈ ప్రయాణంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.